ఇక వార్తల్లోకి వెళదాం. ముందుగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు కన్నుమూశారు. వారికి సంతాపం తెలియజేస్తూ వారి స్మృతిపథంలో మీరేమంటారు నాగిరెడ్డి గారు? సార్, ముందుగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మరణం ముందు శ్రద్ధాంజలి ఘటిస్తూ, జనరల్గా వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి విషయంలో నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన ముఖ్యమంత్రిగా పడదోశారు అనేది. కానీ అదే విషయం చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల భాస్కర్రావు గారు ఇద్దరు ఒకే రకంగా ఎన్టీ రామారావు గారి మీద జరిగింది. కానీ నాదెండ్ల భాస్కర్రావు గారినేమో పూర్తిగా ఆయన ఎన్టీ రామారావు గారికి అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 ఎన్నికల్లో కూడా కనీసం ఎన్టీ రామారావు గారి బ్యాడ్జీని స్టిక్కర్ని కూడా ఎక్కడా కూడా పార్టీలో పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ పెద్ద విగ్రహాలు పెడతామనేది అంటే వాళ్ళ రాజకీయ వ్యవస్థలో ఒకే విధానంలో ఇద్దరు వ్యక్తులు ఆయన ఫెయిల్ అయ్యాడు, ఈయన సక్సెస్ అయ్యాడు కదా ఎన్టీ రామారావు పడేయటంలో. ఇప్పుడు మనం పెద్ద విషయాల్లో కూడా ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళు ఇంటలెక్చువల్ పీపుల్ అని కాదని కాదు, చాలా ఇంటర్నేషనల్గా తీసుకున్నా కూడా. అంటే నేను అనేది ఫెయిల్ సక్సెస్ అని కాదు, ఒకే అంశం. సో ఒకే విధంగా ఎన్టీ రామారావు గారికి జరిగిన అన్యాయం అనే అంశంలో ఆయన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారి గురించి మాట్లాడిన దానికంటే కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారిని దింపేసినప్పుడు అసెంబ్లీలో కనీసం నన్ను స్పీకర్ మాట్లాడనివ్వలేదు ఎన్టీ రామారావు గారు. ఎంత వేదనతోనో మాట్లాడింది ఇక్కడ. ఓకే, సో అది అదే కాకుండా వీడియోలు కూడా రిలీజ్ చేశారు కదా చంద్రబాబు గారు తీవ్రంగా దూషిస్తారు. డెమోక్రసీలో ఆ టైప్ ఆఫ్ ఇది ఇద్దరు చేసింది కరెక్ట్ అని అయితే మనం అంటలేదు. అవును, అంటే అప్పుడు చంద్రబాబు గారికి కాంగ్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టున్నారు కదా. అప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తామని నాదెండ్ల భాస్కర్రావు టైంలోనే ముందు ఇది చేశారు, కానీ తర్వాత ఇది కాలేదు. హెల్ప్ చేశాడని అంటారు. చంద్రబాబు గారికి ఉన్నట్టే కదా మేనేజ్మెంట్ తెలివితేటలు. ఇదే ఇక్కడ నాదెండ్ల భాస్కర్రావు గారికి మేనేజ్మెంట్ తెలివితేటలు కాలేదు, సరిగా ఆర్గనైజ్ చేసుకోలేకపోయారు. ఈయనేమో కానీ ఆ నెల రోజుల్లో కొన్ని ఫైళ్లు పరిష్కరించడం కానీ, కొన్ని ఎన్టీ రామారావు చేసిన కొన్ని తప్పుల్ని రివర్స్ చేయటం కానీ, ఉదాహరణకి ఎన్జిఓలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 58 ఏళ్ళని 55 చేశాడు కదా ఎన్టీ రామారావు. దాని మీద బాగా నిరసన వచ్చింది. అప్పుడు ఈ నెల రోజుల్లో ఇటువంటి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ వీటిల్లో కొన్నిటిలో జరిగింది. కానండి జరిగినా సరే డెమోక్రసీలో రెండు కూడా జరగకూడని కార్యక్రమాలే. సో అది తర్వాత అసెంబ్లీని రద్దు చేసుకున్నా కూడా వెళ్ళలేదు కదా ఇక్కడ. ఆ రోజు తర్వాత ఎన్టీ రామారావు రద్దు చేసేసి అసెంబ్లీని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు. అవును, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి పేరుతో ఎన్నికైన శాసనసభ్యులతోనే ఎన్నికైన చంద్రబాబు గారు పాలన సాగించారు. మొత్తం వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయగలిగారు. సరే, అది మీరు మాట్లాడతారా? ఫస్ట్గా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్రావు గారికి నివాళులు. అలాగే ఇక్కడ మీరు ఒక సందర్భం గుర్తుపెట్టుకోండి, ఇద్దరూ చేసింది ఒకటే పని. రామారావు గారి విషయంలో ఇద్దరు, అంటే నాదెండ్ల భాస్కర్రావు గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ఇద్దరు చేసింది సేమ్ పని. కానీ ఒకళ్ళేమో చరిత్రలో అదేదో ద్రోహం చేసినట్టు, ఒకళ్ళేమో పార్టీని పరిరక్షణ చేసినట్లు మిగిలిపోయారు. ఇక్కడ మీరు ఒక తేడాన్ని మీరు నోటీస్ చేస్తే, నాదెండ్ల భాస్కర్రావు గారు చేసినదే చంద్రబాబు చేసేటప్పుడు ఆయన ఇంకొక యాడ్ ఆన్ చేసుకుని ఏంటంటే ఎంటైర్ కుటుంబాన్ని తన వెనక పెట్టుకోగలిగారు. కుటుంబాన్ని, మీడియాని కూడా. మీడియా రామోజీరావు గారు ఆ రోజు వెనకుంటాం అనేది మేజర్ ప్లస్ అయింది. నాయుడు భాస్కర్రావు గారికి వ్యతిరేకం కదా. సో ఇక్కడ ఏమైంది, ఇంకోటి కుటుంబం అంతా వెనకుంటాం కూడా పాజిటివ్ అయింది. సో ఇది చూసిన తర్వాత మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇంట్లో వాళ్ళు చేస్తే ఏదైనా న్యాయమే. అంటే బంధువులు కుటుంబంలో జరిగితే అది న్యాయం అనమాట, బయట వాళ్ళ ద్వారా జరిగితే మాత్రం అది ద్రోహంలాగా పోర్ట్రేట్ అయిపోయింది. అది అంటే అట్లా కాదుగా. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాట్ టెర్రరిస్టు నేడు ప్రాణమిత్రులు చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన జయరాం రమేష్. 2019లో మోడీని ఉద్దేశించి బాబు చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ పోస్ట్. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత విమర్శలు. మోడీని టెర్రరిస్ట్ అన్న దాని మీద ఈసీ నోటీస్ ఇచ్చింది కదా. మరి అప్పుడు చంద్రబాబు గారు కూడా ఆ మాట అన్నా కూడా ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడు జయరాం రమేష్ గారు ప్రశ్నిస్తారు. మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది కదా. మరి చంద్రబాబు గారు అప్పుడు గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారిని పడేసిన నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మోడీ గారిని అంత మాట అన్నా కూడా ఆయనకి ఏం అవ్వలేదు, పైగా ఇద్దరు కలిశారు. ఎట్లా మరి దాన్ని ఎట్లా చేస్తారు? సార్, అది చంద్రబాబు గారు మేనేజ్మెంట్ స్కిల్స్ అనే ఒప్పుకోవాల్సిందే. ఆయన దేన్నైనా చేయగలరు. ద్వంద్వ వైఖరి అనొచ్చు, లేదు అంటే తన డిక్షనరీ ఒకటి ఉంటుంది సార్. జనరల్గా ఏంటి, మన దగ్గర ఒక డిక్షనరీ ఉందనుకోండి, ఒక పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది 100 సంవత్సరాల తర్వాత అయినా ఆ పదానికి అదే మీనింగ్ ఉంటుంది.
ఆయన డిక్షనరీ ఎలా ఉండిద్దంటే ప్రతిరోజు మారిద్ది ఆ మీనింగ్, ఆ పదం యొక్క మీనింగ్ ప్రతిరోజు మారిద్ది, అవసరాన్ని బట్టి మారిద్ది. మరి అలాంటి డిక్షనరీలు కాదుగా. ఇప్పుడు ఈయన అన్నారు అనుకున్నాం, మోడీ గారు ఎందుకు తగ్గాడు, మరి మోడీ గారు ఎట్లా గెలవగలిగాడు తనని? మరి మోడీ ఖర్గే చేసిన తప్పు అయితే చంద్రబాబు గారు చేసింది కూడా తప్పే కదా, బీజేపీ వాళ్ళు అభ్యంతరం పెట్టి ఉండాలి కదా. అప్పుడు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగానే ఉన్నారు. అంటే ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నారు, పదవిలో లేరు, అలాంటప్పుడు అసందర్భంగా మాట్లాడారు అనేది కూడా కాదు కదా. ఈయన ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అవును, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు అండ్ మోడీ గారు ప్రధానమంత్రిగా గారు. ఆ రకంగా అదృష్టవంతుడే కదా ఒక రకంగా చెప్పాలంటే. మోడీ గారిని అంత మాట అన్నా కూడా ఆయన ఎవరు బీజేపీ వాళ్ళు ఎవరు ఒక్క మాట అనలేదు కదా, ఎదురు ఏదో లోకల్ లీడర్స్ ఇచ్చారేమో కానీ. కాదు, ఆంధ్రాలో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే సార్, 1998 అనుకుంటా బీజేపీ టీడీపీ కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళి 2 ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగిన బీజేపీ 4 అంటే ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నాను. ఈ రోజుకి బీజేపీ ఎందుకు ఎదగలేకపోతుంది అంటే బీజేపీలో ఉన్నదే మళ్ళీ పచ్చదళమే. సో అందువలన అక్కడ నుంచి విమర్శలు రాలేదు. అదే మాట ఒక తెలంగాణలో ఉన్న వేరే పార్టీ మాట్లాడుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల నుంచి ఏ తీవ్రతలో వచ్చి ఉండేదో ఊహించుకోండి సార్. దానికంటే కూడా ఎన్నికల ప్రచారంలోకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మోడీ గారు అసలు ఎంత 5-6 నిమిషాలు ప్రతి పాయింట్ని కూడా చెప్తూ, ప్రతి పాయింట్ని నేను మోసగాడిని కాదు, లేకపోతే ఇదిగో చెప్తూ మాట్లాడిన మోడీ గారు. సో మేనేజ్మెంట్ స్కిల్స్ అనే కంటే మీరు ఇందాకన్న పాయింట్ ఆ టైంకి అదృష్టం కూడా కొంత. ఇప్పుడు ఇందాక మనం ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ లక్ష్మీపార్వతి రోల్ వచ్చి లక్ష్మీపార్వతిని చూపించి మొత్తాన్ని కుటుంబాన్ని చేసుకోగలిగాడు. అంటే అది ఆ అవకాశం, అదృష్టాన్ని వచ్చిన అవకాశం ఎట్లా వచ్చిన అదృష్టంగా ఇది నిన్న మనం ఇట్లా వెళ్ళాము ఇది కరెక్టా అనేది లేదు ఎప్పుడు కూడా. అంతే సక్సెస్ అయితే అంతే. రాజకీయంలో ఏ విధానానికైనా ఇది ఎవరితో, మరి కమ్యూనిస్టులతో వెళ్ళాడు, కాంగ్రెస్తో వెళ్ళాడు, బీజేపీతో వెళ్ళాడు. ఈ దేశంలో అన్ని పక్షాలతోనూ కలిసి నడిచిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కదా. అవును. అంటే ఇక్కడ ఆ రోజుల్లో మోడీ గారిని అట్లా అంటాం తప్పని మాబోటి వాళ్ళందరూ అన్నాం. తీరా అట్లాగే చంద్రబాబు గారిని ఆయన కూడా అట్లాంటి పరుషపదాలు కాకపోయినా ఆయన వాడు. కానీ వాళ్ళిద్దరు కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మరేంటి బాధపడిన మా బోట్ వాళ్ళందరూ ఏమైపోయి మనం వేసిన వీడియోలో పార్థసారథి గారు 2 వీడియోలు వేసాం కదా. అంతే. అంటే మర్చిపోరు కదా ఇప్పుడు మీరు వేసారు. అట్లాగే ప్రజలు ఖర్గేకి ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది, బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో అట్లేం జరగలేదు కదా, ఆయనకేం ఇబ్బంది రాలేదు కదా. అది ఆ తర్వాత రోజుల్లో అప్పుడు బీజేపీతో కలవకపోయినా కేసు 2000 కోట్ల అక్రమాలు అవన్నీ కూడా వాటి తోలికి కూడా వెళ్లకుండా మోడీ గారు న్యాయ వ్యవస్థలో ఉన్న బలాబలాలు ఏదైనా వ్యవస్థలకు సంబంధించి ఒక రకంగా చంద్రబాబు గారు అదృష్టవంతుడు అని. అంటే నాయల భాస్కర్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు అనుకోకుండా నా టెర్రరిస్టు నేడు ప్రాణమిత్రులని చంద్రబాబు ద్వంద్వ వైఖరి గురించి జయరామ్ అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఖర్గే గారిని అంటున్నారు కానీ ఇప్పుడు మీ చంద్రబాబు గారు కూడా ఆ రోజు అంటున్నారు కదా అని చెప్పాలండి వీళ్ళ బాధ. రైట్. ఇక